లాంచ్ ఈవెంట్ని మన ముందుకు తీసుకొస్తున్నారు ప్రదీప్ గారు. వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ హిమ్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ us as well. సో అమ్మ హార్టీ వెల్కమ్ అండ్ ప్రదీప్ మాచిరాజు గారు హార్టీ వెల్కమ్ టు యూ. మరొక్కసారి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్పేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ అమ్మాయి ఇక్కడ 5 టీమ్ మెంబర్స్ అందరికీ హార్టీ వెల్కమ్. ప్రదీప్ గారు హార్టీయెస్ట్ వెల్కమ్ టు యూ. అమ్మా హార్టీ వెల్కమ్ అమ్మా. చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని వాళ్ళకి చూడటం. అండ్ దీపిక అఫ్ కోర్స్ మన హార్ట్ థ్రాబ్. సో నితిన్ అండ్ భరత్ గారు, ఏంటి అంత దూరం కూడా అక్కడ భరత్ గారు ఇక్కడ నితిన్ గారు ఓకే. సో ఎస్ లో వచ్చాయో ప్రేక్షకులందరికీ తెలుసు. మీ ఇద్దరి డ్యూయోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. సో ఈసారి మొత్తం సినిమా ఆడియన్స్ ని కూడా అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేయడానికి మా ముందుకు వస్తున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇద్దరికి కూడా. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మనం ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా గురించి ఇంకా బోల్డ్ అనే విశేషాలు మాట్లాడుకుంటే బాగుంటుంది. కాబట్టి మా మా ఫోటోగ్రాఫర్ పైకి ఇన్వైట్ చేద్దాము. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో లెట్స్ వెల్కమ్ ప్రదీప్ మాచిరాజు గారు అలాంగ్ విత్ అమ్మ. ప్లీజ్ వెల్కమ్. ఇక్కడ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన దగ్గర ఖాళీ జాగాలు ఉంటూ ఉండేవి. క్రికెట్ ఆడతాను అందరినీ పట్టుకొచ్చి ఆ పక్కన ఉన్న కార్లు గ్లాసుల మీద రాళ్ళు వేయడ బాల్ వేయడ అలా వేసేస్తే ఇరిగిపోతే వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా అబ్బాయి అక్కడే ఆడాడా ఇంకా 10 మంది. మా అమ్మాయి రెబలిష్ గా టీం అంటే 11 మంది ఉంటారు. మీరు 11 వాళ్ళ ఇంటికి వెళ్ళరండి ముందు, దాని తర్వాత చాలా క్లారిటీ అలా ఉండేవి. అయ్యో ఓకే. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా రీజన్ నెంబర్ 30కి వెళ్ళిపోదాం. ఓకేనా? గుడ్ గర్ల్ అనిపిస్తుంది మీకు. రీజన్ నెంబర్ 30 ఏం చెప్పారు మీరు? తొందరపడి కొట్టుకోవాలన్నారు ఆయన. సో ఇంతకీ ట్రైలర్ లాంచ్ మమ్మీ వచ్చి చేశారు కాబట్టి అదే మాట మీద నిలబడుతున్నారా లేదా? అయ్యో డెఫినెట్లీ అండి. అమ్మ చెప్పారు కదా, రీజన్స్ ఏం అవసరం లేదు. నేను ఆవిడ కొడుకుని, అదే పెద్ద రీజన్. అమ్మ ఇప్పుడు ఆ రీజన్ ని లేదు, అది ఉంది. ఉండవమ్మా, నేను ఏదో ఒప్పించి తీసుకొని ఇక్కడికి ఏం రావక్కర్లేదు, ఒక చిన్న వీడియో చేస్తే చాలు అని చెప్పి ఆవిడ చేతి వీడియో చేయించా. వీడియో అయిపోయాక వీడియో చాలా బాగుందమ్మా, నువ్వే లాంచ్ చేయాలని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చా. నిన్నటి నుంచి ఒకటే ఫోన్లు ఆవిడకి పాపం. నేను చెప్పాను ఒక మేనేజర్ ఒక అసిస్టెంట్ ఇస్తాను మా అమ్మకి. బట్ వెరీ వెరీ హ్యాపీ అమ్మా మీరు ఇక్కడికి రావడం. సో ఆ వీడియో చూసినా ఇప్పుడు మీ మాటలు చూసినా కూడా అమ్మకి మీ గురించి అణువణువు తెలుసు అని అర్థమైపోతుంది. యా, కాబట్టి ఇప్పుడు అమ్మ గురించి మీకెంత తెలుసో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అయ్యో చిన్న ఇదిగో నేను బాగా చెప్తాను, నువ్వు బాగా చెప్పాలి. ఓకే ఓకే. ముందే ఇలా డీలింగ్స్ చేసేసుకుంటే ఇంట్లో బెస్ట్ వెరీ 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 సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతా. అమ్మకి ఇష్టమైన ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ అంటే ఏంటి? ఫుడ్ మినపట్టు. అమ్మ ఏం చెప్పినా ఓకే కరెక్ట్ అని చెప్పకూడదు. మీరు నిజమే మీకోసం కొన్ని కాదనమంటే అంటారంట. ఈ విట్టినెస్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అర్థమవుతుంది మాకు. సో మినపట్టు అమ్మకి చాలా ఇష్టము, అది నాకు తెలుసు. 30 days అవునా? ఓ మమ్మీకి మినపట్టు ఇష్టం నాకు ఎలా తెలుసు అంటే, నాకు అస్సలు ఇష్టం లేని ఐటమ్ అదొకటే. మమ్మీకి చాలా ఇష్టమైన ఐటమ్ అది. అండ్ మాకంటే ఎక్కువ మా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు మినపట్టు గురించి. మా అమ్మ ప్లేట్లను తేగానే ఆ టెలిఫోన్ కిటికీలను డిస్కుతో వాళ్ళకి ఇసుకనేదాన్ని. వాళ్ళందరూ మేడల మీద ఉండేవి అట్లు. వాళ్ళు చెప్పేవాళ్ళు మీ ఇంట్లో అట్లు వండితే వండారు. కాలేజ్ రోజుల్లో అమ్మ బుక్ లో కమల్ హాసన్ గారు ఫోటో పెట్టుకునేవాళ్ళు అంట. చాలా బాగా ఇష్టం అమ్మకి గారికి కమల్ హాసన్ గారు. సో ఆ జనరేషన్ ముందు చిన్నప్పుడు శోభన్ బాబు గారు, తర్వాత కాలేజ్ డేస్ కి వచ్చాక మరో చరిత్ర, 12 times మరో చరిత్ర. సో అది ఇప్పటికీ ఆ టాపిక్స్ మాట్లాడతారు కాబట్టి నాకు అది గుర్తుంది. ఫేవరెట్ హీరోస్ అయితే వీళ్ళు గుర్తు. ఇప్పుడు కరెంట్ జనరేషన్స్ లో నాకు తెలిసి
పవన్ కళ్యాణ్. కళ్యాణ్ గారి సినిమాలు బాగా చూస్తారు, అమ్మకి చాలా సరదా ఇష్టం. వావ్ వావ్. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా బాగా ఫాలో అయ్యారు. నాకు అంతగా తెలియదు. షీల్ బి హ్యాపీ ఆల్ ద టైమ్. అంటే నన్ను స్క్రీన్ మీద చూసిన అంటే ఆవిడకి అందరూ చప్పట్లు కొడితే లేసి షీల్ ఫీల్ వెరీ హ్యాపీ. అదే ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాను, పుత్రుడు జన్మించినప్పుడు కాదు మతి పుత్రోత్సాహం అని ఏడిపిస్తూ ఉంటాను. బట్ ఐ థింక్ షీఈ్ ఆల్వేస్ హ్యాపీ. అబ్బాయి లాగా అనుకుంటూ ఉంటారు కదా. బట్ ఎనీ వన్ మూమెంట్ ఎప్పుడైనా షేర్ చేసుకున్నది చాలా. ఎప్పుడు ఏ సందర్భం అమ్మా? అందరూ వాళ్ళ అబ్బాయి అనుకుంటారు, వాళ్ళ ఇంటి అబ్బాయి అనుకుంటారు, షోస్ అన్ని చూసి. అవును. వాళ్ళందరూ అంత హ్యాపీగా ఉండంటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. నైస్. నిజంగానే ప్రదీప్ గారు అంటే ఒకసారి నన్ను వాళ్ళ డాడీని తీసుకెళ్ళాడు నంది అవార్డు కూడా. అవును అవును, నంది అవార్డ్ కి వెళ్ళి తీసుకున్నప్పుడు బ్యూటిఫుల్.